అక్కినేని నాగ చైతన్య శోభితల పెళ్ళై 2 నెలలు గడుస్తూనే ఉంది. మరి ఇంతలోనే ఏం విభేదాలు వచ్చాయేమో కానీ అక్కినేని ఇంట్లో కొత్త పంచాయతీ మొదలైందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరికొంతమంది నెటిజన్స్ అయితే అత్తాకోడళ్ళకి పడట్లేదేమో, అందుకే గొడవలు మొదలయ్యాయేమో అని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియనుంది. అక్కినేని కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినీ ఇండస్ట్రీలో ఉన్న పెద్ద కుటుంబాలలో అక్కినేని కుటుంబం ఒకటి. అక్కినేని నాగేశ్వరరావు, అక్కినేని నాగార్జున, అక్కినేని నాగ చైతన్య ఇలా 3 తరాల వారసులు అక్కినేని కుటుంబాన్ని గొప్ప స్థాయిలో ఉంచుతున్నారు. అంతేకాకుండా భారీగా డబ్బులను సంపాదిస్తూ అగ్రస్థానంలో నిలుస్తున్నారు. కాగా అక్కినేని నాగ చైతన్య కొద్ది రోజుల క్రితమే శోభితను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యుల సమక్షంలో అక్కినేని నాగ చైతన్య శోభిత వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వివాహం తర్వాత నాగ చైతన్య శోభిత సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటున్నారు. షూటింగ్ అయిపోయిన అనంతరం వీరిద్దరూ కలిసి వెకేషన్ కి వెళ్లాలని, ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నారు. మరి శోభిత అప్పటిలానే సినిమాలలో నటిస్తుందా లేదా అనే సందేహం చాలా మందిలో ఉంది. ఈ విషయంపై ఎన్నో రకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కానీ ఈ వార్తలపై శోభిత ఇంతవరకు స్పందించలేదు. కాగా వివాహం తర్వాత నాగ చైతన్య తన భార్య శోభితతో కలిసి నాగార్జున ఇంట్లో ఉంటున్నారు. ఈ క్రమంలోనే అక్కినేని కుటుంబంలో పెళ్లైన కొద్ది రోజులకే కొత్త పంచాయతీ ప్రారంభమైందట. ఈ విషయం వల్ల నాగ చైతన్య చాలా బాధపడుతున్నారట. అయితే శోభిత వేరే కాపురం పెడదామని నాగ చైతన్యను టార్చర్ పెడుతుందట. కానీ నాగ చైతన్య వేరే కాపురం పెట్టడం అసలు ఇష్టం లేదట. పెళ్లైన కొద్ది రోజులకి శోభిత ఇలా చేయడంతో అక్కినేని కుటుంబంలో ప్రశాంతత లేకుండా పోయిందట. ప్రతిరోజు ఇదే విషయం గురించి గొడవ జరుగుతుందట. మరి శోభిత తన నిర్ణయాన్ని మార్చుకుంటుందో లేదో చూడాలి మరి.